సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. గుడిబండ గ్రామానికి చెందిన దళిత బంధు బాధితులతో కలిసి పాల్గొన్నారు. కోదాడ మండలం గుడిబండ గ్రామంలో దళిత బంధులో అవినీతి జరిగిందని అప్పుడున్న జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సమగ్ర విచారణ జరపకుండా అధికార పార్టీ నాయకులు అధికారులతో కలిసి అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. దళిత బంధులో జరిగిన అవినీతి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్కి ఫిర్యాదు చేస్తామన్నారు. అక్రమాలు చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డికి ఇప్పుడు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రమోషన్ ఇచ్చారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. గుడిబండ గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా సార్. మాకు దళిత బంధు కింద సార్ మేము టెంట్ హౌస్ మండపాలు పెట్టుకున్నాం సార్. టెంట్ హౌస్ మండపాలు ఆటో పెట్టుకుంటే ఆటో వచ్చింది సార్. అయితే దళిత బంధు కింద మాకు 5 లక్షలు వచ్చినాయి సార్. 5 లక్షలు వస్తాయి సార్. 2 లక్షలేమో బడి కింద పోయినాయి సార్. ఇంకా 3 లక్షలు రావాలి సార్. రాకుండా మాతో 2 లక్షలు లంచం కట్టించుకొని బాబు ఓదర బాబా అనేట ఆయన ఎంపీపీ గారి అనుచరుడు సార్. అయితే ఆయన ఏం చేసిందంటే మీరు లంచం కట్టాలి, ఇట్లా ఎంపీపీ గారు కట్టించుకుంటున్నారని చెప్పేసి ₹1,00,000 రాయించుకొని పోయింది సార్. రాయించుకున్నాక మళ్ళీ బాండ్ పేపర్ చేసుకొచ్చి బాండ్ పేపర్ మీద సంతకం చేయించుకుంది సార్. మళ్ళీ పాన్సర్ నోట్లు 2 తెచ్చి సంతకం పెట్టించుకుంది సార్. పెట్టించుకున్నాక మళ్ళీ ఏం చేసిందంటే మీరు 4గురికి ఇవ్వాలి, మీకు వచ్చిన స్కీమ్లో మీరు 4గురికి ఇవ్వాలి, 4గురికి ఇస్తేనే ఇచ్చారు, లేకపోతే ఎంపీపీ గారు మిమ్మల్ని ఆడికి రమ్మంటుంది ఇదని చెప్పి మాతోని బలవంతంగా 2 లక్షలు కట్టించుకున్నారు సార్. 2 లక్షలు కట్టించుకుంటే మా కాళ్ళు లేవు, మేము భేదవాళ్ళమని కాళ్ళ మీద పడ్డా కానీ ఆడపిల్లని కూడా చూడకోకుండా కాళ్ళతో దన్ని మరి పక్కకు నెట్టి ఇంట్లో పోయారు సార్. మమ్మల్ని అంతా చాలా క్రిటికల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సార్. బాగా అసలు ఏ ఊర్లో లేదు, ఇంత దిగజారిపోయింది సార్ అసలు ఈ దళిత బంధు విషయంలో. 10 లక్షలు కాదు 5 అంటున్నావు. అవును సార్. అంటే ఆటో వచ్చింది సార్. ఆటో వచ్చి మాకు 4 లక్షలు వచ్చినాయి సార్. ఆటో ఏమో 3 లక్షలు పడ్డది సార్. మాకేమో క్యాష్ 4 లక్షలు వచ్చింది సార్. మాకు అర్థమై రాలేదు సార్. ఉండేసరికి ఇక ఈలోపు దళిత బంధు సద్దుమణిగింది సార్. నేను గతంలో కోదాడ కాన్స్టిట్యున్సీలో గ్రామాన తిరుగుతున్నప్పుడు గుడిబండ పోయినప్పుడు మేము గ్రామంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు చాలా మంది దళితులు వచ్చింది. ఇది చాలా నెలలు అయిపోయింది. 8 నెలలు అయింది. 8 నెలలు అయినప్పుడు 8 నెలల కింద గ్రామస్తులు వచ్చి ఈ దళిత బంధు 100 యూనిట్ల కింద చాలా కరప్షన్ అయింది అని చెప్పారు. నేను ఆనాటి కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి కూడా చెప్పిన, మీ అందరికి కూడా చెప్పిన. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ చర్యలు కాకపోగా మరి ఆ కలెక్టర్ గారు కూడా ఆయనకేం మతలం ఉందేమో వినయ్ కృష్ణ రెడ్డి గారికి ఆయనకి ప్రమోషన్ ఇచ్చింది కూడా కలెక్టర్గా. అంటే ఇక్కడ ఈ అక్రమాలన్నీ ఎంక్వైరీ చేయవద్దు, ఇంకా నాకు అర్థం కాదు. అయితే విషయం ఏంటంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మేము వాస్తవంగా నా వరకు అయితే ఆ బెనిఫిషియరీ ఎవరు తెలియదు. మీరు స్వయం కూడా ఎంక్వైరీ చేయాలి. ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారి పార్టీ సమావేశంలో 30% లంచాలు తీసుకుంటున్నారు మా ఎమ్మెల్యేలు అన్నట్టుగా వార్తాపత్రికలు చూస్తున్నారు. ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉంది ఇది. అంటే వీళ్ళు ఏమంటారు అంటే ఇంకో 10 మంది వరకు బెనిఫిషరీస్ని ఊళ్ళో భయపెట్టినది. పోలీసులు ఏం చేస్తున్నారు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఎవరైతే ఈ స్కీమ్ అడ్మినిస్ట్రేట్ చేయాలో ఎందుకు వాళ్ళు ఇంత భయపడి దళితుల దగ్గర రావాల్సిన సొమ్ము వీళ్ళు అంటారు కదా, మిమ్మల్ని చంపేస్తాము ఇది అది. మీరే ఎంక్వైరీ చేసుకోండి. అసలు ఈ 100 రూపాయల బాండ్ పేపర్ ఏంటి, అసలు ఈ గేదెలు ఇచ్చి వాపస్ తీసుకోవడం ఏంటి, అసలు వాళ్ళ బ్యాంకులో క్యాష్ వేసి వాళ్ళు తెలియకుండా డ్రా చేయడం ఏంటిది, ఇంత అమౌంట్ లంచాలు. అసలు వాళ్ళు చెప్తున్నారు కదా, అందరికీ ఏం చెప్తున్నారు, 50% మీకు 50%, మాకు 50%. ఈ విధంగా దళిత బంధు ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో ఈ స్థాయిలో అవినీతి జరగడం ఇది చాలా చాలా దురదృష్టకరం. సమాజంలో అత్యంత మరి బలహీన వర్గాలు, ఆర్థికంగా చాలా వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇది ప్రజల సొమ్ముతో
దీంట్లో ఈ ప్రోగ్రామ్ ఈ పైసలు డిజైన్ చేయబడితే ఈ విధంగా మరి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు మాది గుడిబండ గ్రామం ఇట్లా మా దగ్గర 100 రూపాయల బాండ్ పేపర్ రాయించుకొని ఇలా మమ్మల్ని బెదిరించి 4 లక్షలు మా దగ్గర వసూలు చేయడం, మళ్ళీ అదేవిధంగా దానా బిల్లు కూడా తీసుకోవడం ఏంటంటే చివరికి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకొని నాకు ప్రాణహాని ఉందండి, కత్తి పట్టుకుంటూ నడుపుకుంటూ పోతే చంపుకుంటూ వస్తానండి. నా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉందండి. తనకు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించిందండి. ఇవాళ నేను 24 గంటలు కూలి చేసుకొని బతికేవాడినండి. మీరే దయచేసి న్యాయం చేయగలగండి. మీకు ఎన్నో చెప్పుకోవడం జరిగిందండి. 10 లక్షల అకౌంట్ క్రెడిట్ అయ్యాక ఆత్మూరి నాగశేషు సన్నాఫ్ నర్సయ్య ఎంపీపీ గారు అనుచరుడు అండి. అతను మా దగ్గర నుంచి అమౌంట్ లాక్కోవడం జరిగింది. మా బాండ్ పేపర్లను బెదిరించి వాటిని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మా అకౌంట్ నుంచి తీసుకోవడం జరిగిందండి. ఇంతకుముందు 4 గేదెలను 1 లక్ష రూపాయలు క్యాష్ తీసుకోవడం జరిగిందండి. 10 లక్షలు రాలేదండి. నాకు 4,50,000 చిల్లర వచ్చినాయి అంతే. మిగతా మొత్తం వాళ్ళే తీసుకోవడం జరిగిందండి. ఎవరు తీసుకున్నారు? ఆత్కూరి నాగశేషు సన్నాఫ్ నర్సయ్య అండి, ఎంపీ గారు అనుచరుడు. మీ అకౌంట్లో పడతాయి డబ్బులు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు సార్. 100 రూపాయల బాండ్ పేపర్ ఉంది, సంతకం పెట్టండి. మీ చేతి నుంచి ఇచ్చి వాళ్ళకి చంపుదామని బెదిరిస్తున్నారండి. సంతకాలు పెట్టరా అని బెదిరిస్తున్నారు. మీరు అకౌంట్ నుంచి తీసే వరకు ఇచ్చినాము. అకౌంట్ నుంచి తీసేయాలి. మేము బ్యాంకు కూడా వెళ్ళాలి. యూసీలు వచ్చి సంతకాలు పెట్టి ఈ బాండ్ పేపర్లు ఉండగా సంతకాలు పెట్టండి అంటే పెట్టేసినాం. మీ బ్యాంకు కూడా వెళ్ళాలి. మీరు లేకుండా బ్యాంకు మీద సంతకాలు పెట్టడం జరిగింది. మా అకౌంట్ నుంచి అమౌంట్ క్రెడిట్ అయింది వాళ్ళకి. ఏ బ్యాంక్? అడ్రోడ్ ఖమ్మం క్రాస్ రోడ్ SBI బ్యాంక్. అక్కడ మనిషి పోయింది, డబ్బులు పైసలు ఇవ్వరు కదా. అలా ఏం లేదు సార్. క్యాండిడేట్ ఎవరు పోలేదు. దానా బిల్లులు అయితే ఒక్క క్యాండిడేట్ కూడా బ్యాంకుకి పోవడం జరగలేదు సార్. మొత్తం యూసీలు తీసుకొని వాళ్ళే అప్రూవల్ చేయించుకొని అకౌంట్ క్రెడిట్ చేసుకున్నారు. మీరు అకౌంట్ పాస్బుక్ వాళ్ళకి ఇచ్చారండి? పాస్బుక్లు కూడా మా దగ్గర నుంచి వాళ్ళే తీసుకున్నారు సార్. పాస్బుక్ ఉండడానికి లేదు గవర్నమెంట్ రూల్ ప్రకారం అని పాస్బుక్లు 100 బుక్లు కూడా బెనిఫిషియరీ దగ్గర నుంచి వాళ్ళే తీసుకోవడం జరిగింది. క్యాష్ వచ్చారు మీద మీరు సంతకం పెట్టారు. 100 రూపాయల బాండ్ పేపర్లు ఉన్నాయి కాబట్టి బ్రైన్ తీస్తే మమ్మల్ని చంపడానికి బెదిరిస్తున్నారు కాబట్టి సంతకాలు చేయాల్సి వచ్చింది. 100 రూపాయలు బాండ్ ఆడే లాక్కోదు సార్. ఆడదాన్ని ఏం చేస్తాను ఆడే లాక్కోదు సార్. లాక్కొని ఇక్కడ దానా బిల్లు కింద 2 లక్షలు ఉంటాయి. అవి కూడా ఇవ్వండి సార్. ఇగో ఇల్లు కూడా ఉంది సార్ అకౌంట్. ఇగో నీ సంతకం పెట్టుకుంటే డ్రా చేసుకుంది సార్. అదేమంటే నువ్వు ఆడదాన్ని ఏం చేస్తావు ఏం బెదిరిస్తుంది సార్. సలీమాను ఈ బాబు ఉదర బాబు సార్ అది బెదిరిస్తారు సార్. 1 లక్ష రూపాయలు కూడా నా దగ్గర లంచం తీసుకోరు సార్. నాకు న్యాయం చేయండి సార్. అసలు నాకు వచ్చింది 4 లక్షలు 2 లక్షలే వచ్చినాయి సార్. 10 లక్షలు అవుతాయి. ఎంపీపీ అని సార్ ఎంపీపీ గారు అనుసరి సార్. నాతో అసలు మాట్లాడదు సార్. వీళ్ళు మాట్లాడటమే, వీళ్ళు రావటమే, వీళ్ళు తీసుకోవడమే. అదేమంటే మిమ్మల్ని నువ్వు ఆడదా నువ్వేం చేస్తావని బెదిరిస్తారు సార్. ఇగో సార్ డ్రా చేసుకురు సార్. 60 ఏళ్ళు డ్రా చేసుకురు సార్. అయ్యాన్ని అన్న కాలం మీద బట్ట ఇలేదు సార్. అది చేసు అంటాడుగా నువ్వేం చేస్తావు ఆడదాన్ని నీకు ఎందుకు వచ్చింది దళిత బంధు. మరి ఎంపీపీ చెప్పలేదమ్మా మీరు?